నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. ఇది నేను ఒక యాంకర్గానో లేకపోతే వేరే విధంగా కాదు, కేవలం ఒక మహిళగా మాట్లాడాలనుకుంటున్నాను. ప్రెసెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇందులో ఎవరిది తప్పుంది, ఎవరిది తప్పు లేదు అని పక్కన పెడితే అసలు సమాజం ఎటుపోతుంది, ప్రభుత్వం ఏం చేస్తోంది, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, ఇట్లా చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉన్నాయి. అయితే ప్రెసెంట్ మనం అందరం ఫోకస్ చేసే టాపిక్ మీద ఒకసారి మనం మాట్లాడుకుందాం. మనకి కోల్కతాలో జరిగిన డాక్టర్ది రేప్ కేస్. అసలు ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఎందుకని ఎఫ్ఐఆర్ నోట్ చేయలేదు, 4 గంటలు ఎందుకని వెయిట్ చేశారు, తర్వాత పేరెంట్స్కి ఇది సూసైడ్ కింద ఎందుకని చిత్రీకరించారు. కేవలం పేరెంట్స్కే కాకుండా ఈ హాస్పిటల్ డిపార్ట్మెంట్ కూడా పోలీసులకు కావచ్చు ఎవరికైనా సరే ఇది సూసైడ్ లెక్క ఎందుకని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది పక్కన పెడితే పేరెంట్స్ వచ్చిన తర్వాత 3 గంటల పాటు ఎందుకని బాడీని చూడనివ్వలేదు. వేరే వాళ్ళకంటే అంటే అటు మీడియా పరంగా కానీ ఎవరికైనా సరే అనుమతి లేదు అంటే ఓకే అనుకోవచ్చు. అంటే అక్కడ ఉన్న ప్రూఫ్స్ ఏవైనా సరే డిస్మాంటిల్ అవుతాయి, లేకపోతే చల్లాచెదరయ్యే పరిస్థితులు ఉన్నాయని చెప్పి అనుమతి ఇవ్వలేదు అనుకోవచ్చు. మరి పేరెంట్స్కి ఎందుకు ఇవ్వలేదు? సో ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా రైజ్ అవుతూ ఉన్నాయి. దాని తర్వాత అసలు ఈ మర్డర్ జరిగిన ఎదురుగానే ఎందుకు రినోవేషన్ పనులు స్టార్ట్ చేశారు? హఠాత్తుగా ఎందుకని రినోవేషన్ చేయాల్సి వచ్చింది? ఇంతకుముందు ఎందుకు చేయలేదు? కరెక్ట్గా ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడే ఎందుకని రినోవేషన్ చేశారు? సరే, ఇది కూడా పక్కన పెడదాం. మరి ఆ అమ్మాయి చనిపోయేటప్పుడు ఎందుకని సీసీటీవీ ఫుటేజ్ వర్క్ చేయలేదు? ఇవాళ మనం చూసుకుంటే చిన్న చిన్న క్లినిక్ల్లో కూడా సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి, అంటే సీసీటీవీని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మరి అటువంటి అంత పెద్ద హాస్పిటల్లోని సీసీ కెమెరాస్ లేవంటే నమ్మశక్యంగా ఉందా? సరే, ఇది కూడా ఆ టైంకి పని చేయలేదనే అనుకుందాం. మరి ఆ సెమినార్ హాల్లోని ఆ అమ్మాయి ఒక్కతే పడుకున్న విషయం ఎలా తెలిసింది? కేవలం హాస్పిటల్, అందులోని గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మీరు ఎంత టైం అయినా సరే జనాలు తిరుగుతూనే ఉంటారు. అండ్ డ్యూటీ డాక్టర్స్ ఉంటారు, రౌండ్స్ వేస్తూ ఉంటారు, డ్యూటీ నర్సులు ఉంటారు, అవునా కదా? మొత్తం కూడా ఏంటంటే రౌండ్స్ వేస్తూ ఉంటారు. పేషెంట్స్ ఎప్పుడు ఎలా ఉన్నారు ఏంటి, ఎవరికి ఎమర్జెన్సీ వస్తుంది, మెడిసిన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి రౌండ్స్ వేస్తూ ఉంటారు. మరి ఆ టైం అప్పుడు ఎవరు రాలేదా అటువైపు? లేకపోతే రానివ్వకుండా చేశారా? సో ఇలా చాలా క్వశ్చన్స్ అన్నవి ఇవాళ ఈ మిస్టరీలో ఉన్నాయి. అంటే ఈ డెడ్ బాడీ, ఈ డెత్ విషయంలో చాలా ఉన్నాయన్నమాట. వీటన్నిటికీ కూడా ఏంటంటే ఇవాళ ఆన్సర్స్ లేవు. సరే, ఇది కూడా పక్కన పెడదాం. మరి ఇవాళ పోస్ట్ మార్టం నిమిత్తంలోని ఏదైతే 150 మిల్లీగ్రామ్ దొరికింది అని చెప్తూ ఉన్నారో, నిజానికి అంత దొరకలేదు, ఇంత మోతాదులో దొరికింది అని చెప్తున్నారు. సరే, ఇంత మోతాదులో దొరికింది, మరి అది ఎవరిదన్నది ఎందుకని ఇన్వెస్టిగేషన్ చేయలేదు? ఒకవేళ ఇన్వెస్టిగేషన్ చేసినా ఎందుకని సిద్ధార్థ్ రాయ్ ఒక్కడే ఇక్కడ అక్యూజ్డ్గా చూపిస్తున్నారు? రిమైనింగ్ పర్సన్ సంగతి ఏంటి? రిమైనింగ్ వాళ్ళని ఎందుకని పట్టుకోలేదు? నిజంగా తలుచుకుంటే ప్రభుత్వానికి ఇంత టైం పడుతుందా? ఇదే ఇష్యూ వాళ్ళ మినిస్టర్స్లో కానీ లేకపోతే వాళ్ళ సర్కిల్లో కానీ అటు డిపార్ట్మెంట్లో కానీ లేకపోతే గవర్నమెంట్లో కానీ ఒక ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరి లైఫ్లో కానీ ఇట్లాంటి ఇన్సిడెంట్ కానీ జరిగితే ప్రభుత్వం ఈ విధంగానే వ్యవహరిస్తుందా? ఇంతే టైం తీసుకుంటుందా? ఇవన్నీ కూడా ఏంటంటే ఇవాళ నేను అడుగుతున్న క్వశ్చన్స్ కాదు, జనాల్లోని అందరికీ ఉన్న క్వశ్చన్స్ అన్నమాట. సరే, మనం ఇప్పటివరకు ఏంటంటే కలకత్తాలో జరిగిన ఈ ఇన్సిడెంట్ గురించే మాట్లాడుకుంటున్నాం. గతంలోని కూడా ఇలా చాలా మిస్టరీస్ మనకి మిగిలిపోయి ఉన్నాయి. అందులో కొన్ని నేను మీకు ఇవాళ చెప్పాలనుకుంటున్నాను. గతం మీ అందరికీ గుర్తుండి ఉంటే విజయవాడలోని ఆయిషా కేస్ మీ అందరికీ ఐడియా ఉందా? సో ఆ అమ్మాయి కూడా ఇలానే రాత్రి అంటే క్రిస్మస్ హాలిడేస్కి తన ఫ్రెండ్స్తో పాటు, అంటే ఫ్రెండ్స్ అందరూ కూడా ఫ్యామిలీ ఇళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఒక్కతే ఇంట్లో ఉండడం, హాస్టల్లో ఉండడం జరిగింది. అండ్ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అత్యాచారం చేసి బాత్రూంలోకి తీసుకెళ్ళిపోయి తాళ్లతో కట్టేసి చంపేసి ఆమె గుండె పైన 143 చిరుత అని రాసి వెళ్ళిపోవడం కూడా జరిగింది. మరి అది ఇప్పటికీ కూడా మిస్టరీగానే ఉండిపోయింది. ఎందుకో చెప్పనా? ఇందులో కూడా చాలా పెద్ద తలకాయలే ఉన్నాయి. వాళ్ళని కాపాడడానికి అనవసరంగా అమ్మాయిని బలి చేశారనమాట. పాపం ఇప్పటికీ కూడా ఆ పేరెంట్స్ పోరాడుతూనే ఉన్నారు. సరే, అంతవరకు ఎందుకు? మనందరికీ తెలుసు ప్రత్యూష కేసు, మీ అందరికీ ఐడియా ఉందా? తను కూడా ఇదే విధంగా రేప్కి గురయ్యి చనిపోయింది. మరి ఆ కేసు ఎందుకని ఇంకా మిస్టరీగానే ఉండిపోయింది? ఇందులో ఉన్న పెద్దల సంగతి ఏంటి? ఎందుకని బయటికి తీసుకురాలేదు? సో ఇది కూడా తాళంతో పాటే కరిగిపోయింది. ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా కేసెస్ ఉన్నాయి. మనం పోరాడాలి అనుకుంటే చాలానే ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఏంటంటే ముఖ్యంగా కలకత్తా ఇన్సిడెంట్ మనం మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఈ గత 2-3 నెలల్లోని జరుగుతున్న లైంగిక దాడులు గతంలో లేవా అని అంటే ఉన్నాయి, కానీ ఇంత మోతాదులో లేవు. మరి ఇప్పుడే ఎందుకు చిన్నపిల్లల మీద, నెలల పిల్లల మీద, వృద్ధుల మీద, లేకపోతే పెళ్ళైన వాళ్ళ మీద, పెళ్లి కాని వాళ్ళ మీద ఎందుకని లైన్గా ఇట్లాంటి అత్యాచారాలు జరుగుతున్నాయి? క్వశ్చన్ మార్క్. ఎవరి దగ్గర కూడా సరైన ఆన్సర్ లేదు. అయితే దీనికి సంబంధించి ఏంటంటే అందరికీ ఒకటే, ప్రభుత్వం సరిగ్గా లేదు, గవర్నమెంట్ సరిగ్గా పనిచేయడం లేదు, లేకపోతే పోలీస్ వ్యవస్థ సరిగా లేదు, అమ్మాయిల వస్త్రాధరణ సరిగ్గా లేదు, అమ్మాయిల బిహేవియర్ సరిగ్గా లేదు, అబ్బాయిల మనస్తత్వం సరిగ్గా లేదు అని చెప్పి ఇట్లా ఎవరికి తోచింది వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ అసలు కారణం ఏంటి అని అంటే ఇప్పటికీ ఎవరికి తెలియదు.
సరే ఏది ఏమైనా సరే ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే అసలు చిన్న పిల్ల లేకపోతే పెద్ద ఆవిడ లేకపోతే వృద్ధురాలా అని ఏ మాత్రం కూడా చూడట్లేదు, కొంచెం కూడా ఇంగిత జ్ఞానం కూడా ఉండట్లేదు. మరి అంత పశువుల్లాగా ఎందుకని ప్రవర్తిస్తున్నారు అంటే చెప్పలేకపోతున్నాం. ఇవాళ ఆడపిల్లలు బయటికి రావాలన్నా కూడా భయపడుతున్నారు. కదిలే బస్సులో కావచ్చు, లేకపోతే బస్ స్టాండ్లో కావచ్చు, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ఇట్లా లైంగికంగా గురవుతున్నారు అనమాట. ఫుట్పాత్ మీద అడుక్కున్న వాళ్ళు పడుకున్నా సరే వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంది. చిన్నపిల్లని కూడా చూడడం లేదు, ఏమంటారు ముసలి వాళ్ళని కూడా చూడడం లేదు. ఎవరిని పడితే వాళ్ళకి నచ్చిన విధంగా చేస్తున్నారనమాట. అసలు ఏం జరుగుతుంది? ఇండియా డెవలపింగ్ కంట్రీ అంటూ ఉంటారు కదా, మరి ఇది ఎప్పటికి డెవలప్మెంట్ అవుతుంది? మరి ఆడవాళ్ళకి భద్రత ఏది? పూర్వకాలంలోని ఏమంటారు మన ఇండియాలోని ఆడవాళ్ళని దేవతల్లో పూజించేవారు. సో ఇలా చాలా ఉన్నాయన్నమాట. మనం మాట్లాడుకుంటూ పోతే చాలానే బయటకు వస్తూ ఉంటాయి. సో వీటన్నిటికీ ఏంటంటే ఫుల్ స్టాప్ లేదు. ఒక నిర్భయ కావచ్చు, ఒక దిశ కావచ్చు, ఇవాళ అభయ అని చెప్పి ఏదైతే పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారో ఈ కేసు కావచ్చు, ప్రతిదీ కూడా ఏంటంటే అట్లా మిస్టరీగానే ఉండిపోతున్నాయి. నేరం చేసేవాడు దర్జాగా జైల్లో వెళ్ళి కూర్చుంటున్నాడు, 3 పూటలా తింటున్నాడు, చక్కగా వాడికి నచ్చినట్టు జీవిస్తున్నాడు. వాడి ఏమంటారు శిక్ష పూర్తయిపోయిన తర్వాత చక్కగా వాడు బయటకు వస్తున్నాడు. మరి దానికి గురైన అమ్మాయిల పరిస్థితి ఏంటి? వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి? మరి దానివల్ల వాళ్ళు అనుభవించిన శారీరకంగా కానీ లేకపోతే మానసిక బాధల యొక్క దానికి సంబంధించి ఎవరు మాట్లాడతారు? ఇవాళ నిజంగా చెప్తున్నా, ఇవాళ వర్క్ చేసే ఉమెన్ ఎవరైతే ఉన్నారో, వర్క్ చేసే ఉమెన్ అని కాదు, ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఆఫీసుల్లో లేట్ అయినా, స్కూల్లో లేట్ అయినా, లేకపోతే ఎక్కడ లేట్ అయినా వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఆర్టీసీ బస్సులో వెళ్ళాలన్నా భయపడుతున్నారు. ఎందుకంటే ఒక కండక్టర్ అలాగే ఉన్నాడు, ఒక డ్రైవర్ అలాగే ఉన్నాడు, ఒక ఓలా అలాగే ఉంది, ఒక యూబర్ అలాగే ఉంది. ఇలా ప్రతిదీ మనం చూసుకుంటే పోతే ప్రతి చోట్ల ఇలాగే ఉన్నారనమాట. నేను పర్టికులర్గా ఒకరిని మెన్షన్ చేసి అయితే చెప్పడం లేదు. ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ని మైండ్లో పెట్టుకొని నేనైతే చెప్పడం జరుగుతుంది. అండ్ ప్రజెంట్ నాకు ఎట్లాంటి భయం కలుగుతోంది అండ్ సమాజంలోని ఎట్లా ఉండింది అని కూడా నేను ఈ అనలైజ్ చేయాలని అనుకుంటున్నాను. మనందరం కూడా ప్రొటెస్ట్ చేస్తున్నాం, అంటే జస్టిస్ కావాలి అని చెప్పి అందరూ కూడా ఫైట్ చేస్తున్నారు కలకత్తా ఇన్సిడెంట్లో. కానీ ఇది ఓన్లీ కలకత్తా ఇన్సిడెంట్లోనే ఎందుకు అన్నది నా క్వశ్చన్. చిన్నపిల్లల మీద రేప్ జరుగుతోంది. ఈ ముచ్చుమరి కేసు కూడా మీ అందరికీ ఐడియా ఉంది. ఆ అమ్మాయి బాడీ కూడా అట్లనే గల్లంత అయిపోయింది, ఇప్పటి వరకు ఏమీ లేదు. చిన్న పిల్ల, తన మీద కూడా లైంగిక దాడి చేశారు. దాడి చేసింది కూడా మైనర్స్. మరి ఇట్లాంటి వాటి అన్నిటిని కూడా ఎక్కడ అంతం అని అంటే ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. మరి దీనికి సంబంధించి ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు? మనందరికీ రక్షణగా ఉండాలని ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపిస్తూ ఉన్నాం, అవునా? మరి అలాంటి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి? అండ్ మన లేడీస్కి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్స్ ఏమున్నాయి? మనకి అత్యవసర పరిస్థితులు వచ్చేటప్పుడు ఎవరికి కాంటాక్ట్ అవ్వాలి? ఈ దిశ అంటారు, షీ టీమ్స్ అంటారు, వీళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయా? ఈ లేడీస్కి సంబంధించి కొన్ని యాప్స్ కూడా ప్రవేశపెట్టామన్నారు. మరి వాటికి సంబంధించి అవేర్నెస్ ఏది? మరి ఆ యాప్స్ ఏంటి? నిజంగానే అవి మన మొబైల్లో పెట్టుకుంటే వెంటనే రియాక్ట్ అవుతారా? సో ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. సో ఏది ఏమైనా సరే ఇవాళ దీని కింద కమెంట్స్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, మనం కమెంట్స్ పెట్టేటప్పుడు కూడా ఒక క్షణం ఆలోచించాలండి. అమ్మాయి కమెంట్లు పెట్టేవాడి దగ్గర కూడా నేను ఏంటంటే కొన్ని చూశాను. అటు సైడు లేడీ చెప్తుంటే నువ్వేంట్లే మాకు చెప్పేది, ముందు నీ డ్రెస్ సెన్స్ చూసుకో. సో ఈ విధంగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్ మనం ఎప్పటికీ మార్చలేం. అండ్ బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు, అంటే జస్టిస్ కావాలని పోరాడుతూ ఉంటారు. అమ్మాయిలకి ఈ విధంగా ప్రొటెక్షన్ ఇవ్వాలి అని వాళ్ళే కిందకు వచ్చి కమెంట్లు కూడా పెడతా ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి ఏంటన్నది ప్రభుత్వమే చూసుకోవాలి. ఏదైనా సరే ప్రభుత్వం దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్స్ కూడా తీసుకోవాలి. అండ్ లేడీస్కి సంబంధించి ఎటువంటి సెక్షన్స్ ఉన్నాయి, ఎటువంటి టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి, ఎటువంటివి ఆల్రెడీ దిశ అంటారు కదా, లేకపోతే షీ టీమ్స్ అంటారు, ఇవన్నీ కూడా అందుబాటులో పెట్టాలి. లేట్ అయిన విమెన్స్కి ఎట్లాంటి భద్రత కల్పించాలి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ లేడీస్ పట్ల, చిన్నపిల్లల పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి, వాళ్ళకి ఏ విధంగా మనం అవేర్నెస్ కల్పించాలి అన్న విషయాన్ని కూడా త్వరగా అమల్లోకి తీసుకొస్తే బాగుంటుందని అయితే నేను అనుకుంటున్నాను. సో అందుకని లేడీస్ అందరికీ కూడా ఏంటంటే నేను చెప్పాల్సింది ఒకటే, మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా వర్క్లోని లేట్ అయినా సరే మీ యొక్క లైవ్ లొకేషన్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. అండ్ మీరు ఎక్కడున్నది ఏంటంటే కూడా మీ పేరెంట్స్కి కానీ, మీ రిలేటివ్స్ కానీ, లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా సరే ఇంటిమేట్ చేయండి. ఎప్పుడు సిచ్యువేషన్స్ మన అందుబాటులో ఉండవు, ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా చెప్పలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. సో కాబట్టి ఈ చిన్న కేర్ కానీ తీసుకుంటే ఏదైనా ప్రమాదం మనకి రాబోతుంది అని కానీ మనకి సూచనగా ఉంటే ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి. మనల్ని మనం కాపాడుకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ లేడీస్ కూడా ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ఈ సిచ్యువేషన్స్ని మనం మైండ్లో పెట్టుకొని, ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్ కానీ ఎవరైనా సరే మినిమం మనం మెయింటైన్ చేయాలి. అంటే పెప్పర్ స్ప్రే కానీ లేకపోతే ఇట్లాంటివి కూడా మనం మెయింటైన్ చేసుకోవడం చాలా అవసరం. ఇది నిజంగా దౌర్భాగ్యం అనే చెప్పుకోవాలి, అయినా సరే తప్పదు.
సో ఏంటంటే ఈ చిన్న చిన్న మనం పాటిస్తే రేపు పొద్దున్న మనకి ఏదైనా జరగకూడదు జరిగే పరిస్థితి కానీ మనకి వస్తే వెంటనే ఇవన్నీ కూడా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ సిచ్యువేషన్ నుంచి మనం బయటపడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.